రంజాన్ ని పురస్కరించుకుని రాజమండ్రి నగరంలో రంజాన్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభమైంది. జాంపేట పోలీస్ రిజర్వ్ గ్రౌండ్ లో శనివారం ఈ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా హాజరై అల్సామీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బిస్మిల్లా తాజ్ బిర్యానీ అధినేత మహమ్మద్ అబ్దుల్లా సహకారంతో టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 టీములు పాల్గొంటున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. యువతను క్రీడలో ప్రోత్సహించేందుకు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. ఈ నెల 10వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి మహమ్మద్ షబీర్, మజీద్ అధ్యక్షుడు ఎస్ఎం షరీఫ్, 7వ వార్డు వైసీపీ కార్యదర్శి అల్తాఫ్, సయ్యద్ గౌస్, టోర్నమెంట్ నిర్వాహకులు చిష్టి పండు, ఆజాం, ఇమ్రాన్ పాల్గొన్నారు. నారాయణపురం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం అయింది. దానాపేట సీనియర్స్ బ్యాటింగ్. ఇంకోటి ఓకే అస్సలాముఅలైకుం. ఈరోజు దానాపేట యూత్ తరఫు నుంచి రంజాన్ కప్ ట్రోఫీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీంట్లో అందరూ మైనార్టీసే పాల్గొంటారు. దీనికి ఫస్ట్ ప్రైజు 20,000 అండ్ రన్నర్స్కి 10,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ పార్టిసిపెంట్కి కూడా దీని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందరికి కూడా ట్రోఫీలు ఉంటాయి. దీనికి గత 4-5 సంవత్సరాలుగా నా బాల్యమిత్రుడు అల్సామీ గ్రూప్ ఆఫ్ ఎండి అబ్దుల్లా సహాయ సహకారాలు అందిస్తున్నాడండి. ఆయనకి మా తరఫు నుంచి, మా దానాపేట యూత్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మ్యాచ్లు వారం రోజులు జరుగుతాయండి. ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసం ఎలాగుంటాం అలాగే జాగ్రత్త ఇచ్చేసుకుని ఆడడం జరుగుతుందండి. దీనికి ఆర్గనైజర్స్ కింద పండు, చిష్టి, ఆజాం అండ్ ఇమ్రాన్ వీళ్ళ యూత్ వీళ్ళందరూ కలిసి చేయడం జరుగుతుంది. డైలీ 3 మ్యాచెస్ జరుగుతాయండి. దీనికి మొత్తం 16 టీంలు వచ్చేసారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ముందుగా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు మా ముస్లిం సోదరులందరికీ కూడా. ఈ రంజాన్ కప్ అనేది గత 30 సంవత్సరాల నుంచి కూడా మా తమ్ముళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మన కుర్రాళ్ళు గౌస్, సిరాజ్, మన పండు వీళ్ళందరూ కలిపి కొత్తగా 3-4 సంవత్సరాల నుంచి ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇదివరకైతే ఉపవాసాలతో ఉండి ఆడేవారు, కానీ పెద్దలందరూ కూడా వాళ్ళని ఇది చేయడం వల్ల ఉపవాసాలు లేకుండా అడ్వాన్స్గానే రంజాన్కి ముందుగానే ఈ టోర్నమెంట్ని నిర్ణయించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ టోర్నమెంట్ని ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. దీనికి మా ముఖ్య అతిథులుగా అల్సమీ గ్రూప్ అధినేత అబ్దుల్లా గారు రావాల్సి ఉంది, కానీ ఆయన రాలేని పక్షంలో రెండో ముఖ్య అతిథి మా షబ్బీర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన ఎన్నో పనులు ఉన్నా సరే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే అల్సమీ అధినేత ఈ టోర్నమెంట్ని మాకు స్పాన్సర్ చేస్తున్నది న్యూ తాజ్ బిర్యానీ సెంటర్ వాళ్ళు. దాని చైర్మన్ అండ్ ఎండి వచ్చి అబ్దుల్లా గారు, ఆయన అల్సమీ గ్రూప్స్ ఎండి గారు. ఆయన మొత్తం ఈ టోర్నమెంట్ని స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా మా కుర్రాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ నిర్ణయం అయినా సరే ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. అదేవిధంగా మన ఆర్గనైజర్స్కి సహకరించి ఈ టోర్నమెంట్ని బాగా జరిగేటట్టు సహకరించవలసిందిగా కోరుతూ ఇప్పుడు మా షబ్బీర్ భాయ్ గారు. రంజాన్ అంటే మన మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి ఏదైతే రంజాన్ కప్ ఉందో క్రికెట్ టీమ్గా ఏర్పడి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి ఆలోచనతో క్రీడల్లో కూడా మంచిగా రాణించిన మన యూత్, దానాపేట యూత్ ప్రతి సంవత్సరం కూడా పాల్గొని విజయవంతంగా వాళ్ళు నెగ్గి మన ముందుకు వస్తున్న శుభ సందర్భంగా వాళ్ళకి నా బ్లెస్సింగ్ చెప్తున్నాను. ఈరోజు మన మదీనా మసీద్ ప్రెసిడెంట్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా
ముందు ముందు ఆటల్లో రాణించాలని చెప్పి ఆ భగవంతుడికి అల్లా తాలాకు ప్రార్థిస్తున్నాం. ఇలాగే కంటిన్యూ చేసి మైనార్టీస్ కూడా క్రీడాకారులు ఉన్నారని చెప్పి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి తెలియపరుస్తున్నాను. నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రెస్ సోదరులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ కప్ అల్సామీ గ్రూప్ ఆధ్వర్యంలో రంజాన్ కప్ టోర్నమెంట్ ప్రారంభం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి వచ్చిన మా సోదరులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలు బట్టి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. గతంలో మా యూత్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరిగేది. ఇప్పుడు ఇంకా కొత్త యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పుడు యువతకి ఈ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. తర్వాత ఈ గ్రౌండ్స్ ఇచ్చిన పోలీస్ వారికి కూడా మా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది.